మీ సోషల్ యాక్టివిటీస్లో అంటే ఏదైనా మామూలు మందు తాగరని విన్నాను నేను. అలా ఏం కాదండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ రేర్ డ్రింకర్. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను అన్నది కోఇన్సిడెన్స్ అయినా సరే బై చాయిస్ దాన్ని ఏమంటారు సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నా. ఓకే, ఎప్పుడైనా ఉంటే పిలిస్తే పోతారు? వెళ్తా, అది కూడా చాలా లిమిటెడ్గా క్లోజ్ సర్కిల్ అయితే మాత్రమే ఎప్పుడైనా టచ్ చేస్తా. అది కూడా బ్రీజర్ అండ్ వోడ్కా మాత్రమే తీసుకుంటా. వాసన వచ్చేవేవి నాకు నచ్చవు. ఓకే, అది కూడా ఇంట్లో చెప్పకుండా తాగటాలు ఇలాంటివి కూడా ఉండదు. తాగితే ఇదిగో ఈరోజు తాగాను అని చెప్తా. చెప్పేటట్టు ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. తప్పించుకుని తిరగటాలు, మొహమాట పడుతూ మందు కొట్టాలు నాకు నచ్చవు. బట్ అంటే హార్డ్లీ ఒక 4-5 నెలలకు ఒకసారి అనుకోవచ్చు. వెరీ రేర్. ఓకే, హ్యాపీ డేస్ టాపిక్ ఈ క్వశ్చన్తో ఫినిష్ చేద్దాం. ఏంటంటే శేఖర్ గారి గురించి అనుకుంటారు బయట, ఏంటి ఆయన సినిమా లెంతీగా తీస్తారు, ఆయన మేకింగ్ స్టైల్ చెప్పండి ఒకసారి. ఏంటి రష్ విపరీతంగా తీస్తారు, 4 hours 5 hours సినిమా తీస్తారు. అసలు ఒరిజినల్గా ఏంటి మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి? చూశాను, అండ్ ఐ హ్యాడ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ వన్ సీన్. హ్యాపీ డేస్ సినిమాలో ఒక అంటే కాలేజ్ హెడ్ ఒక అతను ఒక చిన్న లెక్చర్ ఇస్తున్నట్టుగా ఒక దగ్గర ఉంటుంది. అది అనుకోకుండా అప్పటికప్పుడు పెట్టుకున్న సీన్ అనమాట. సో మిగిలిన వాళ్ళందరికీ ఒక రకమైన కోపం, శేఖర్ గారితో నువ్వు వర్క్ చేస్తున్నావు అప్పుడే. అంటే నేను పెన్ను పేపర్ పట్టుకుని నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ అన్నది ఆయనకి తెలుసు. సో మోస్ట్లీ ఆయన చెప్పిందే నేను మహా అయితే ఫేర్ చేసి ఉంటానేమో, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. బట్ ఐ రోట్ డైలాగ్ అనమాట. డైలాగు ఏదో మొత్తానికి ఆయన చెప్పింది నేను పేపర్ మీద పెట్టానండి. అయితే అప్పుడు ఆయన దృష్టి నాకు అర్థమైంది. అంటే ఆ ఒక సీన్ అని కాదు, మొత్తం మీద ఆయన ట్రావెల్ చేస్తుంటే తెలియక తీరండి 4 గంటలు. అనుకోకుండా తీయటం కాదు. ఆయనకున్న ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఏంటంటే లెంగ్త్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని తీయకూడదు అన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది కరెక్ట్ కాదు అన్నది డిబేట్ చేయొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ లెంగ్త్ని దృష్టిలో పెట్టుకుని నేను లిమిట్ చేసుకోను అని ఆయన లెంగ్త్తో లెక్క లేకుండా రాస్తారు. అలానే లెంగ్త్ ఊహించలేకేం కాదు. ఆయన రాస్తున్న దానికి పేజీకి 1 నిమిషం వస్తుంది, ఇది అది అని ఆయన లెంగ్త్ ఆయనకు ఉంటుంది. బట్ రైటింగ్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాసుకుని వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ చాయిస్. అదే నేను ఒకటే ప్రశ్న అడిగా, అంటే ఆయన సమాధానం మాత్రం నేను ఇప్పుడు చెప్పకూడదేమో, బట్ సరే ఇది నిజంగానే మీ ఆఖరి సినిమానా తెలుగులో అని అడిగా. పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా ఆన్సర్? ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అని నేను చెప్పలేను, బట్ సమ్ డే హీ విల్ డెఫినెట్లీ సే దట్ ఆన్ ది కెమెరా. నాకు కావాల్సిన ఆన్సర్ నాకు వచ్చింది. అంటే పాజిటివ్ ఆన్సర్. మళ్ళీ గోవిందా రిపీట్ అవ్వబోతుందా?